ప్రస్తుతం ఏపీ రాజకీయాల్లో రాజ్యసభ సీట్లకు సంబంధించిన చర్చ ఆసక్తికరంగా సాగుతున్న సంగతి తెలిసిందే. వైసీపీ నుంచి ఎన్నికైన 3 రాజ్యసభ్యులు రాజీనామాలు చేయడంతో ఉప ఎన్నిక అనివార్యమైన వేళ కూటమి పార్టీలు ఆ 3 స్థానాలు ఎలా పంచుకోబోతున్నాయనే, ఎవరిని ఎంచుకోబోతున్నారనే చర్చ బలంగా నడుస్తుందని అంటున్నారు. ఈ నేపథ్యంలో జనసేన నేత కొనిదెల నాగబాబు రాజ్యసభకు వెళ్లేందుకు లైన్ క్లియర్ అయినట్లుగా తెలుస్తోందని, ఢిల్లీ పర్యటనలో ఉన్న ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఈ విషయంపై బీజేపీ పెద్దలతో చర్చించారని, ఖాళీ అయిన రాజ్యసభ స్థానాల్లో ఒకటి జనసేనకు కేటాయించాలని కోరగా అందుకు బీజేపీ పెద్దలు సముఖత వ్యక్తం చేశారని కథనాలు వస్తున్న సంగతి తెలిసిందే. ఇక ఈ విషయంలో అధికారిక ప్రకటనే ఆలస్యమనే కమెంట్లు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో నాగబాబు ఎక్స్ లో ఓ పోస్టు వెలిసింది. ఈ పోస్టును గమనిస్తే అది పవన్ కళ్యాణ్ ఢిల్లీ పర్యటనలో నాగబాబుకు రాజ్యసభ టికెట్ అంశం ఒక్కటనే చర్చకు సమాధానంగా ఉన్నట్లుగా అనిపిస్తుందని అంటున్నారు. అతను స్వార్థం తెలియని ప్రజానాయకుడు. అతని ప్రతి పని ప్రజా శ్రేయస్సు కోసమే. వ్యక్తిగత స్వార్థానికి అతనెప్పుడు దూరంగానే ఉంటాడు. అతను ఎప్పుడు సత్యానికి, ధర్మానికి కట్టుబడి ఉంటాడు. మన రాష్ట్ర బంగారు భవిష్యత్తు కోసం ఎంతవరకైనా వెళ్తాడు అని నాగబాబు ఎక్స్ లో పేర్కొన్నారు. ఇదే సమయంలో ఢిల్లీ వెళ్లిన ప్రయోజనం స్వార్థ ప్రయోజనాల కోసం కాదు, మన రాష్ట్ర ప్రయోజనాల కోసం. అలాంటి నాయకుడి కోసం నా జీవితాన్ని ఇవ్వటానికి నేనెప్పుడూ సిద్ధంగా ఉంటాను. మా నాయకుడికి సేవ చేయడం కంటే నాకు ఇతర రాజకీయ లక్ష్యాలు ఏమీ లేవు అంటూ నాగబాబు ఎక్స్ లో పేర్కొన్నారు.